రైట్గా ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నాయకులు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, రాజకీయ విశ్లేషకులు మరి కాసేపులో జాయిన్ అవుతారు జూమ్లో. అందరికీ నమస్కారం అండి. చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్పండి, కేసు మొదలై ఇన్ని నెలలు గడుస్తున్నా ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది? ఇది ఒక పొలిటికల్ డ్రామాగా చూడాలంటారు? ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో 9 సీట్లు వేసారు. మీరు ఒక్క సీట్ అన్న తెలిసిరా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు ఫస్ట్ వికారుద్దీన్ ఎన్కౌంటర్, 2015లో వికారుద్దీన్ ఎన్కౌంటరు, 2023కి వస్తాక ఎమ్మెల్యేల కొనుగోలు. ఈ మధ్యలో చాలా నయీముద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, ఐటీ గ్రిడ్ డేటా అదేవిధంగా దాని మీద కావచ్చు, చౌదరా మీద కావచ్చు, దిశ సింధుతుల ఎన్కౌంటర్ కావచ్చు, తర్వాత గంగాధర్ ఆత్మహత్య కావచ్చు, అదే కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కావచ్చు. ఇన్ని 9 సీట్లు వేస్తే ఒక్క సీట్ అన్న మీరు తెలిసిరా? మీరు అసలు చిట్టు తేల్చలేదు, ఎవరిని పిలిచి విచారణ సందర్భం కూడా లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, కాళేశ్వరం సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద వీళ్ళు కోర్టుకు పోయారు. తర్వాత డ్యామ్ షేప్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి ముక్త ఖండంతో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 24 గంటల కేసు బుక్ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సిబిఐ కూడా కేసు బుక్ చేయలేదు. తర్వాత కార్ రేసింగ్ వ్యవహారం సంబంధించి గవర్నర్ అనుమతి కోరిన కేటీఆర్ గారు విచారణ చేయాలని 3 నెలలు టైం తీసుకొని 3 నెలల తర్వాత వారు అనుమతి ఇచ్చారు. అరవింద్ కుమార్ గారిని కేటీఆర్ గారు ఇద్దరు కలిసి విచారణ చేయాలి. అరవింద్ కుమార్ గారు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా విచారణ చేయాలంటే ఖచ్చితంగా డిఓపిటీ అనుమతి తీసుకోవాలి. డిఓపిటీ సంబంధించి ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు. వారు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి డిఓపిటీ అనుమతి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేస్తారు. తర్వాత గొర్రెల స్కామ్ సంబంధించి ఏసీబీ విచారణ జరుగుతుంది. దానిలో ఈడీ అంటారు. అది ఈడీ తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏసీబీ పూర్తిస్థాయి రిపోర్ట్ ప్రకటిస్తారు. తర్వాత విద్యుత్ సంస్థలకు సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్ ప్రకటించారు, అది లీగల్ ఒపీనియన్లో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో విచారణ సంస్థలకు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ముందుకు పోతాం. ఇంకా కాకుండా అదాని రివిడెన్ బర్గ్ రిపోర్ట్ మీద 2023-24 కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రోల్ బాండ్ల మీద 24 వేసారు. రఫేల్ ఒప్పందం మీద 2018 వేసారు. నీటి మరియు పేపర్ లీకే అంశాల మీద వేసారు. హర్యానా ధాన్యం కొనుగోలు మీద, అదాని బొగ్గు కుంభకోణం మీద కమిటీలు వేసారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తేల్చలేదు. దాదాపు 11,000 సిబిఐ కేసులు పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అయోధ్య మీర కేసు 19 సంవత్సరాలు పట్టింది సార్. అదే వివేకానంద గారి కేసు ఏమైందో తెలియదు. అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్న సిబిఐ ఇప్పుడు అరెస్ట్ చేయలేదు. తర్వాత రతన్ దగ్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిబిఐకి ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. ఇట్లా చెప్పుకున్న పోతే భారతీయ జనతా పార్టీ 25 మంది సిబిఐ కేసు ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే 23 మంది మీద క్లీన్ సీట్ ఇచ్చారు. అదే అశోక్ చవాన్ సహారా కేసు ఉంటే ఆయన రాజ్యసభ చేశారు. ఒకరు కాదు 2 ఇట్లా చెప్పుడు దేశంలో చాలా మంది ఉన్నారు. ఆ మనడకు ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ, అజిత్ పవన్ ఉరదీయాల 70 కోట్ల కుంభకోణం చేసినని చెప్పారు. అట్లాంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళు డిప్యూటీ సీఎం చేసలే కాక ఆర్థిక శాఖ ఇచ్చారు. వారు చనిపోయారు. వారి గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం వాడుకుంది. ఇక్కడ సీట్ల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వాడుకునే. ఇక సెట్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పాల్పడేది వాళ్ళు. అదే కాక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వి ప్రకాష్ గారు ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి కార్పొరేషన్కి వారే హరీష్ రావు గారు ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, బంధువుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. 2018లో మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఈ విషయం హరీష్ రావు గారు చెప్పిన వారు మాట్లాడుతూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు మా ఆయన ఫోన్లు, మా ఫోన్లు, మా పిఏల ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పేసి అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు ఆనాడు ఎమ్మెల్సీగా, ఎంపీగా జాగృతి సంస్థ నడిపిన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఉంది. తర్వాత కేటీఆర్ గారు కూడా అన్నారు 3-4 ఫోన్లు చేసి ఉంటే ట్యాపింగ్ అయితే పెద్ద లెక్కన అని చెప్పి వారు మాట్లాడారు. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు మా భూమి ఎవరైతే కొనుగోలు చేస్తారని చెప్పి వచ్చారో వాళ్ళని ట్యాపింగ్ చేసి బెదిరించి భూమి కొనుగోలు చేశారని చెప్పి వారు. సంధ్యా కన్వెన్షన్ సీతారావు గారు 16 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపంలో తీసుకుని చెప్పి వారు. అదే ఈటల రాజేందర్ గారు మా కుటుంబ సభ్యుల పోలు, మా పోలు ట్యాపింగ్ చేశారని చెప్పి వాళ్ళ క్యాబినెట్లో రాజీనామా చేయకముందు వారు మాట్లాడారు. తర్వాత బండి సంజయ్ గారు మన విచారించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని విచారించారు. మా గాంధీభవన్ సిపిఆర్ హరిప్రసాదరావు గారిని విచారించారు. ఎవరైతే బాధ్యులు కావచ్చు, ఎవరైతే ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పేసి సమాచారం ఉందో వాళ్ళందరినీ విచారణ చేస్తారు. దానిలో భాగంగా ఇప్పటికే ప్రభాకర్ రావు గారిని, ప్రణీత్ రావు గారిని, భుజంగరావు గారిని, అదే కాకుండా వీళ్ళందరూ కూడా రాధాకిషన్ రావు గారిని ఆల్రెడీ జైలుకు పోయొచ్చారు. అదే కాకుండా మొన్న హరీష్ రావు గారిని చేశారు, కేటీఆర్ గారు చేశారు, సంతోష్రావు గారు చేశారు, ఈరోజు కేసీఆర్ గారు చేశారు. ఇంకోటి కేసీఆర్ గారికి సంబంధించి అడ్రస్ల విషయంలో ఒకసారి ఏమంటారు ఫామ్ హౌస్ రామని చెప్తారు. అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఏమో సిద్దిపేట, చింతమాడి కానీ ఒక అడ్రస్, రెండోది నందినగర్ హైదరాబాద్ అని ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక అడ్రస్. హైదరాబాద్ లిమిట్స్లో నందినగర్ ఉంది కాబట్టి ఇక్కడ విచారణ చేస్తామని చెప్పారు.
చాలా స్పష్టమైన సీటు కూడా కొంత టైం కావాలంటే టైం ఇచ్చారు. అయినా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. ఎందుకంటే చేసిన తప్పులు చేసిన ఘోరాలని వాళ్ళే చేసి ఇక ఉద్యమ నాయకుడు ఏది చేసినా చెల్తుందని చెప్తే ఎట్లా? ఉద్యమ నాయకులు ఎవరు కాదు? గద్దర్ గారు ఉద్యమ నాయకుడు కదా? 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టి మీరు ఆ గద్దర్ గారిని అవమానించరే? కోదండరామ్ గారు ఉద్యమ నాయకుడు కదా? వాళ్ళని ఏ విధంగా అవమానించి ఏ విధంగా అరెస్ట్ చేసిన అందరూ చూడలేదా? అదే కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2018 డిసెంబర్ 4వ తారీఖు నాడు అర్ధరాత్రి 3 గంటలకు తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. అదే కాకుండా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి 150 రూపాయల పిట్టింగ్ కేసు, అది ఏది డ్రోన్ చేసిన కేసు, దానిలో 13 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో క్రిటికల్ జైల్లో పెట్టింది. మీరు చేస్తే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా చట్టం అంటే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతే? ఏ యాక్షన్? ఇప్పుడు నేను చెప్పిన 9 సీట్లు వేసి ఏమైందని అడుగుతున్నాం మేము. మీ సీట్లు ఏమైంది? సీట్ల విషయంలో ఇది చాలా పారదర్శక విచారణ జరుగుతూ ఉంది. అంటే ఉద్యమ నాయకులే చెప్పేసి మీరు ఏది చేస్తే చెల్లదని చెప్పి అనుకుంటారా? చట్టం కేసీఆర్ గారికి ఒకటి, మీకు ఒకటి, నాకు ఒకటి ఉంటుందా? చట్టం అందరికీ చుట్టం కాదు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ చట్టాన్ని ఉపయోగించే ప్రయత్నం మీరు ఆనాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి అందరూ అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందింది మీరు. మేము పైశాచిక ఆనందం పొందే ఉద్దేశం లేదు. చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యంలో ముందుకు పోతాను. అరే జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తే జర్నలిస్ట్ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేశారు. మీరు ఆనాడు తొలివేలు రగన్ అరెస్ట్ చేయలేదా? తీర్మాన మల్లాన్ని అరెస్ట్ చేయలేదా? టీవీ9 రవిప్రకాష్ గారు అరెస్ట్ చేయలేదా? ఏబిఎన్ V6 వెలుగు తర్వాత టీవీ9 నమస్తే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పేపర్లు మీరు బ్యాన్ చేయలే? అంటే మీరు చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తాం. ఇంకోటి కల్లకుంట కవిత గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామప్రాయుడు వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, మిషన్ భగీరథి మిషన్ కాకతీయ వరకు మొత్తం అవినీతికి పాల్పడరని చెప్పేసి కల్లకుంట కవిత గారు మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళే చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏమైంది? సిద్దిపేట సంబంధించి చక్రధర్ గౌడ్ గారు వాళ్ళ పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టిన పరిస్థితి. అదే కాకుండా చాలామంది మా ఫోన్లు ట్యాపింగ్ అయినప్పుడు విచారణలో భాగంగా ఆనాడు ప్రణీత్ రావు గారు మూసిలో పడేసిన డేటాను మొత్తం 3 నెలల డేటాను డిస్ట్రాయ్ చేసి లోపల పడేసిన కాబట్టి ఆధారాలు సమకూర్చే ప్రయత్నంలో సిట్టు విచారణ చేస్తాం. దాన్ని పేద ఎత్తున సిట్టుకు మేమే ప్రశ్నలు వేసినామని చెప్పేసి. అంటే మీరు నదులకు నడకలు నేర్పిన వాళ్ళు కాబట్టి మరి సిట్టుకు కూడా మీరే ప్రశ్నలు వేసినాం. ఎవరికి తెలుసు? ఆనాడు కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకున్నారు. మీరు టెండర్లు రద్దు చేసినా కరెక్టే, మీరు సుధీర్ సుజన్ రెడ్డికి టెండర్లు ఇచ్చినా కరెక్టే, సింగరేణిలో మీరు 10% ఎక్సైజ్ ఇచ్చినా మీరు కరెక్టు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, అవినీతి చేసింది, కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైందా అదే కేసా అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు. అంటే ఏంది మీరు? కృష్ణా జలాల మీద కావచ్చు, గోదావరి జలాల మీద కావచ్చు అసెంబ్లీలో చర్చ చేద్దామంటే పారిపోతారు. పిల్లలు చూసుకుంటారు, పిల్లలు పారిపోయి తండ్రి పారిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రతి అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు ఇదే కాదు, సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకోండి, ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాన్ని సమానం చెప్పకుండా సీట్లకు మేమే క్వశ్చన్లు వేసినాం, ఇది ఒక సిట్టా లొటపీస్ కేసు అని, అదేవిధంగా తోడుకలు తీస్తానని చెప్పిన కేసీఆర్ గారు పారిపోయాయి. ఎవరికి పారిపోయారు? కేటీఆర్ గారు పారిపోయారు, హరీష్ రావు గారు, కేసీఆర్ ముగ్గురు పారిపోయారు కదా. కృష్ణా జలాలు మేము మాట్లాడదామంటే తెలంగాణకు మరణ శాసనం రాసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు, మేము కాదు. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గాలను ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మగవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకు ఫోన్ సమావేశం ఇది మీరు పైశాచిక ఆనందం ఉంది. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఖచ్చితంగా ధీటైన సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పారిపోలేదు కదా, ఒక బాధ్యత గల పౌరుడిలాగా ఈరోజు విచారణకు హాజరయ్యారు కదా చరణ్ గారు. ఇప్పుడు బాధ్యత ఎవరు ఉంచిన కాబట్టి సిట్టు సంబంధించి ఎంత పారదర్శకంగా అంటే మీకు టైం కావాలని టైం లేదా? ఇంకోటి మీకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇంకా టైం కావాలని మీరు మున్సిపల్ ఎలక్షన్కి మీరు బీఫామ్ మీద సంతకం పెడతానికి ఏ ఫామ్ మీద మీరు సంతకం పెడతారు? బీఫామ్ అనేది జిల్లా అధ్యక్షులు అందరికీ ఇచ్చేస్తారు. మా పార్టీ కూడా మన కల్లకుంట కవిత గారిని సస్పెండ్ చేయడం మీరు సంతకంతో సస్పెండ్ చేశారు, మీరు సూచించిన వ్యక్తులు సస్పెండ్ చేశారు. దానిలో భాగంగా మీకు టైం కావాలని టైం ఇచ్చి మీ ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్లో విచారణ చేస్తానికి మీ 60 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి చట్టాల్లో పడి వాళ్ళు వస్తే వాళ్ళ మీద నిందలేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీని నిందలేసే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి మీద నిందలేసే ప్రయత్నం, మీరు చేసిన పాపాలని మీరే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసి పప్పు కూడా తెలంగాణ సర్వనాశనం చేసింది మేము కాదు. కాబట్టి ప్రతి ప్రశ్నకు ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక చర్చ చేయడానికి గతంలో లాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా ప్రతిపక్షాల మేము అవకాశం మీడియా మీద ఆంక్షలు పెడతాం, ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేయలేదు. అందరు మీడియాకు ఆంక్షలు పెట్టలేదు, ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఉంది. ప్రగతి భవన్లో ఆనాడు ఎవరికి ప్రవేశం లేదు, రోజు ప్రజాభవన్కు అందరికి ప్రవేశం ఉంది. ముఖ్యమంత్రి రోజు కలుస్తూనే ఉన్నాడు, ప్రజాస్వామ్యం చర్చిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. దాని ఏదో కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగిందని, కాంగ్రెస్ ఏదో జరిగిందని ఏదో నమస్తే తెలంగాణ టీవీ న్యూస్, తెలుగు స్క్రైబ్, యూట్యూబ్ ఛానల్ ఎంత కలిసి కాంగ్రెస్ పార్టీ విషయ ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం నమ్ముతారా? నమ్మరు కదా. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీట్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి